సంవత్సరాలు మీ పైనున్న సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లో ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వలేదు. మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని నేను వస్తే ఎంతో ఖర్చు అయిపోతుంది, లేదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టుల్లో కూడా తప్పుదారి పట్టించి భయపెట్టి మీరు 5 సంవత్సరాలు కోర్టుకు రాలేదు. నౌ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. ఏ శాంతి భద్రతలు విఘాతం ఉండదు, రాష్ట్రానికి ఏ ఖర్చు ఉండదు, ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు. మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వాలా. నేను న్యాయస్థానాన్ని కూడా సిబిఐ కోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించండి. అక్కడే ఉంటారు హైదరాబాద్లోనే. ఆయన బ్రహ్మాండంగా లోటస్ పాండే కదా, లోటస్ పాండ్లో బ్రహ్మాండమైన బంగ్లా ఉంది ఆయనకి. ఎన్నో రూములు ఉన్నాయి. అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడే ఉంటారు. రోజు కోర్టుకు అటెండ్ అవ్వాలా. రోజువారీ విచారణ జరిపించాలని చెప్పిన కోరుతాను. ఎందుకంటే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అది న్యాయస్థానాలు నేను తప్పుపట్టను. నేను మీరెందుకు దాన్ని అంగీకరించారో మీకు తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. మాకేం తెలియదు. అది రాష్ట్ర ప్రజలకు మాత్రం అనుమానం ఉన్నది, ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారని. దానికి కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టును తప్పుపట్టడం లేదు, క్లారిటీ ఇవ్వమని మాత్రం నేను కోరుతున్నా. ఎందుకు ముఖ్యమంత్రికి ఇంత వెసులుబాటు కల్పించారు? చట్టంలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించాలని మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించి ఆయన మీద ఉన్న సిబిఐ 11 కేసుల్లో కూడా విచారణ పూర్తి చేయండి అని చెప్పి కూడా, ఆయన నిర్దోషి అయితే వదిలేయండి, దోషి అయితే పంపించండి. లోనా బయట ఆటలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన లోపలికి వెళ్తాడా బయట ఉంటాడా తేల్చండి. ఇంకా రాష్ట్ర ప్రజలు ఆ ఉత్కంఠలోనే ఉన్నారు. ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటారా బయట ఉంటారా, లోనా బయట? అందుకని దాన్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా మిమ్మల్ని మీరు దానికి అర్పించుకోండి. నేను రోజు కోర్టుకు వస్తానని చెప్పండి. 5 ఏళ్ళు రాలేకపోయాను ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కనుక పాపం ఆయనకి ఇది కూడా దక్కినట్లేదు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి, లేదు కాబట్టి యు ఆర్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే కనుక మీరు అటెండ్ అవ్వండి కోర్టుకి, ప్రతిరోజు అటెండ్ అవ్వండి. త్వరితగతిన ఈ కేసులన్నీ కూడా 5, 6 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఉన్నాయి, 11 సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకోండి. న్యాయస్థానం కూడా ఒక ప్రత్యేకంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విషయం అని చెప్పి కూడా మళ్ళీ కోరుతున్నా. మీరు 5 సంవత్సరాలు అతనికి వెసులుబాటు ఇచ్చి జనం అందరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కనుక మీ వెసులుబాటు ఇచ్చిన విధానం మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా, ఐఎమ్ సారీ అట్లా మాట అనొచ్చో లేదా, కోర్టులకి చేసిన తప్పు దిద్దుకునే అవకాశం వచ్చిందని అనొచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోజువారీ విచారణ జరిపించి త్వరితగతిన న్యాయ విచారణ జరిపించండి. అతను పాపం ఏ పాపం ఎరగడు, కష్టపడి చెమటోడ్చి ఇటుక పేర్చి ఇంత ధనం సంపాదించారని మీకు రుజువులతో సహా ఉంటే వదిలేయండి. లేదు కొట్టేశాడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం దోచేశాడని అనిపిస్తే, సాక్ష్యాలు కనపడితే వేసేయండి లోపల. త్వరితగతిన జనానికి తెలియజేయండి అని చెప్పి కూడా కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ మొసలి కన్నీ రాపండి. మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెల్లించవలసింది చాలా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి.